హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DHEERU'S కిచెన్. టుడే మన స్నాక్ రెసిపీ వచ్చేసి చేకోడీలు అండి. వీటిని ఎంతో టేస్టీగానే ఎంతో ఈజీగా మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయండి, పాడవకుండా కూడా. కాకపోతే కాస్త క్రిస్పీగా వేయించాలి. మరి ఎందుకంటే లేట్, ఈ చేకోడీలు తయారీ విధానం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఒక టీ స్పూన్ కారపొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ నువ్వులు, కొద్దిగా వాము, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. పూర్తిగా ఇలా మిక్స్ చేద్దాం. పసుపు యాడ్ చేయడం వల్ల మనకు చేకోడీలు అనేవి మంచి కలర్లో వస్తాయి. అలాగే ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. పూర్తిగా ఒకసారి మిక్స్ చేసి పూర్తిగా బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండిని యాడ్ చేసుకోవాలి. నెమ్మదిగా మంటను సిమ్లో ఉంచాలి. పూర్తిగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా వాటర్లో పిండి అంతా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి. చూసారు కదా, అంతా కూడా ఈ విధంగా ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. వేడిగా ఉంది కదా, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, కాస్త వేడిగానే ఉంది కాబట్టి ఇలా వాటర్లో చేయని అద్దుతో మనము పిండిని బాగా మెదుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు చెకోడీలు అనేవి క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి, క్రిస్పీగా. చూసారు కదా, పిండి మీకు ఏమాత్రం గట్టిగా అనిపించినా 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూసిన విధంగా ఇలా స్మూత్గా మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముద్దలో నుంచి చిన్నదిగా కాస్త తీసుకొని మనము చెకోడీలాగా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక ప్యాడ్ పైన మీకు చెకోడీలను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏమాత్రం కూడా మైదాను వాడలేదు. ఓన్లీ బియ్యం పిండితోనే మీకు చెకోడీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ 2 వైపులా కూడా ఇలా అతికించేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. పైన ఏదైనా కాటన్ వస్త్రం కానీ లేదా ఇలా ఏదైనా బౌల్ని కానీ మూసి ఉంచుకోవాలి, లేదంటే పిండి అనేది పూర్తిగా ఎండిపోతుంది. మామూలుగా జంతికల పీటలతో కూడా ఈ చేకోడీలను ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అందులో పగుళ్ళు రావడం కానీ లేదా విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక్కడ మనము చేయితో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. పగుళ్ళు విరగడం అనేవి ఏమీ ఉండవు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇలా తాలేటప్పుడు చేతిలో కనుక ఇలా అతుక్కున్నట్లయితే కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని చేస్తే మీకు అతుక్కోకుండా విరిగిపోకుండా నీట్గా వస్తాయి. చూసారు కదా, మొత్తం పిండిని కూడా ఇలా చెకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. చూసారు కదా, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేకోడీలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ పట్టేస్తుంది, అలాగే హై ఫ్లేమ్లో ఉంచితే మనకు త్వరగా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము చేకోడీలను వేయించుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకొని మనము ఫ్రై చేసుకుందాం. ఇలా వేసిన వెంబడే మనము తిప్పకూడదు, కాస్త 1 నిమిషం పాటు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకుందాం. ఒక 80% వరకు మనకు చేకోడీలు అనేవి వేగాయి. చేకోడీలు అనేవి ఫ్రై అయ్యావా లేవా తెలియాలంటే సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నురగంతా ఇలా తగ్గిపోతూ ఉంటుంది. పూర్తిగా తగ్గాయంటే, నురగ అనేది పూర్తిగా తగ్గిందంటే మనకు చేకోడీలు అనేవి పూర్తిగా వేగాయని అర్థం. చూసారు కదా, ఇంకొక 1/2 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నురగ చాలా వరకు తగ్గిపోయింది కదా. ఇప్పుడు నెమ్మదిగా ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. అలాగే మిగతా అన్నింటిని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము వేయించుకోవాలి.
అలా అయితేనే మనకు క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా మీకు ఈవినింగ్ స్నాక్ చెకోడీలు ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటిని ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా రోజుల పాటు కూడా పాడవకుండా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. మరి ఎందుకంటే ఇలాంటి సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.